మనం వీడియో మాట్లాడేటప్పుడు ఏదన్నా మంత్రం చెప్పామని వాళ్ళు స్కిప్ చేసేస్తారు, డైరెక్ట్ విషయంలోకి వచ్చారు. అది 2 నిమిషాల్లో 6 నిమిషాల్లో అయిపోవాలి. తెలీదా? ఈ మంత్రాలు ఏమిట్రా? మనోడు వాడు స్కిప్ చేసే గోదే కాదు, మన గోదే వింటాం. చెవులే వాడు ఎవ్వరు రోజు ఇది నిత్యానుభవం. ఇక్కడ మాట్లాడుకున్నాము, ప్లీజ్ దూరం వెళ్ళిపోండి. ఫోన్ వస్తే ఎత్తండి, దూరంగా వెళ్ళి మాట్లాడు. ఫోన్ రావడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు. ఇక్కడే కూర్చొని మాట్లాడడం తప్పు. సభా మర్యాద లేకపోవడం. అలా ఇంకెందుకు మైండ్ చాలు బాగుంది. అయితే మన వాళ్ళు ఏం చెప్పారంటే, నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుపు వెలుపురాళ్ళు తట్టడేలా. మూర్తి గారు ఆర్తితో ఆవేదించారు. 9,000 మందికి 90 మంది కూడా లేదు అని. అదేం చిన్న విషయం కాదు. వచ్చేయాలని కోరుకోకూడదు కూడా. అది ఆశాను దురాశాను. నేను మొన్న ఒక లెక్చర్లో ఉన్నా ఇంగ్లీష్లో. ఈజ్ ఇట్ ఆర్డినరీ టు అండర్స్టాండ్ కృష్ణ? వై కృష్ణ ఇస్ టెలింగ్ మనుష్యానం శాస్త్రేషు అమాంగ్ థౌజండ్స్ ఆఫ్ people only one is trying to achieve. వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో పరమసిద్ధి కొరకు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నించిన వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు. ఈ స్టేట్మెంట్ ఏమైనా ఆర్డినరీగా? చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం, ఇదో శ్రీకాకుళం. మొన్న నన్ను బండబోతు తిట్టిన గొర్రెది శ్రీకాకుళం. మీరు వినలేదు. వాడికి నల్లట్ట పుస్తకం విషం ఎక్కింది. పేరు మళ్ళీ శ్రీనివాసు. ఏం చెప్తావు? శ్రీకాకుళం దేనికి నిదర్శనం? అమాయకత్వానికి. నేను వాళ్ళతో చెప్తాను, తెల్లకాయ కంది. మీరు వెళ్ళారా శ్రీకాకుళం? వెళ్ళారా? విజయనగరం. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజుకి 2020 అబ్బే అలాగే 2020 ఈ రోజుకి కాళ్ళకి పెద్ద గడియాలు వేసుకుని, నా వీడియోస్లో ఉంటాయి కొన్ని చూడండి, డాషిజన్ లేదు తెలుసా? అసలు డాషిజన్ కనపడదు అక్కడ. ఇంకో విషయం చెప్పనా, మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళే అమాయకులు వాళ్ళు. ఎందుకంటే అదృష్టవంతులు అనడానికి చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణ అవతారం వారు ఎంటర్ అయింది అక్కడి నుంచి. శ్రీపూర్వం హరే కృష్ణ. ఇక్కడ వినపడాలి, పైన వినపడాలి. మన వాళ్ళకి పైన ఉందని మైక్ అంటారు. వాస్తవానికి గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల ఈ థింకింగ్ రాంగ్. అసలు ఈ కూర్చున్న వాళ్ళు ఎవరో పనిగట్టుకు వచ్చే వీళ్ళకి కదా వినపడాలి. వీడు పని మానేసి వస్తే వీడికి వినపడదు. ఆడ అసలు ఏంటో ఆడికి కావాలా మైకు. వీడు ఆకలేస్తుంది పెట్టనంటే వీడి బెటర్. ఎవరినో బతిమాలి పెడతారా? వాడు శ్రద్ధగా ఎదురుగా కూర్చుని వినేవాడికి పెట్టాలి, చెవుల్లో అయినా నోట్లో అయినా. అక్కడ ఎవరు వింటాడో వింటారు, గ్యారంటీ లేదుగా. గ్యారంటీ ఇది ప్రయారిటీ. సో అలాంటి మంచి అమాయకులు ఉన్న జిల్లాలు కూడా విషం ఎక్కడం వల్ల నాశనం అయిపోతుంది. నాశనం. మీరు ఆ భాష వెళ్ళలేదు, తర్వాత లెక్చర్ అయ్యాక ప్రయత్నం చేయండి. నేను మీకు శాంపిల్ చూపిస్తాను. ఒరే వరకు కూడా కాదు, ఇంకా ఇప్పుడు ఏం పేరు నీ పేరు? రైట్. నేను నీకు 10,000 బాకీ ఉన్నావు అనుకో, కాసేపు ఇవ్వలేదు అనుకో, ఇవ్వను అన్నాను అనుకో, అప్పుడు నువ్వు ఏదన్నా నోరు జారితే ఒక అందం ఉంది. లేకపోతే నీ బైక్ నేను గుద్దేశా కాలుతో పొగరగా మాట్లాడే తింటే ఒక అందం ఉంది.
అసలు నేను ఎవరో నీకు తెలదు, నువ్వెవరో నాకు తెలియదు, నీ పేరు కృష్ణ అని పెట్టుకుని నీ కృష్ణుల్లాగా ఏదో 2 చక్కల్ని 3 వెహికల్ని నమ్మేసి నువ్వు నమ్మిన దాన్ని నేను కాదు అన్నందుకు నన్ను బండబూతులు తిట్టేస్తే వేరుగా వస్తాయి. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే స్వతంత్రం రాకపూర్వం మనం బయట వరకు ఫైట్ చేసేవాళ్ళం. కొంచెం నేను మీకు ముందే చెప్పాను, అనాలిసిస్ చేయండి, ఏం పర్వాలేదు. ఇక్కడ 1 2 3 4 ఓకే, 4 3 7 10 11 12 13 14 15 16 17 18 19 పూజారి గారితో 20, ఒక అమ్మ వచ్చారు 20. బాగుంది కదా, ఏకమిన్స్, వెరీ గుడ్. ఎక్కువ తక్కువ కాదు పాయింట్, మీరు అనాలిసిస్ చేయండి. స్వతంత్రం రాకపూర్వం మన దేశం మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు బయటోళ్ళు. వాడు ఒక క్లారిటీ ఉంది, వాడు బయటోడు, వాడు దొంగోడు. వాడిని కనిపెట్టచ్చు, తెల్లతోలోడో లేకపోతే అరపు గొప్ప మరోటో మనం కనిపెట్టచ్చు. వీడు దేశ వ్యతిరేకి, వీడు దేశ ద్రోహి, మన దేశాన్ని దోచుకోవడం గురించి ఒక క్లారిటీ ఉంది. కానీ వాడు నీ పక్కనే ఉంటాడు, అరే బావా అంటుంటాడు. వాడిని నువ్వు కనిపెట్టడం ఇట్స్ నాట్ అవుట్. ఇంటి దొంగని ఇప్పుడు కొన్ని పదాలు వాడకూడదు. రామచంద్ర, మీరు అర్థం చేయండి. నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక అమ్మవారి భక్తుడిని ఒక తోడేలు కారులో పెట్టి గుద్దేసి, ఆయనకు ఆల్రెడీ ఆపరేషన్ హార్ట్ సర్జరీ అదంతా అయింది. అలాంటి తోడేలు అంటే అర్థమవుతుందో అర్థం కాదు. మనిషి నుంచి దిగజారితే గొర్రె అవుతుంది, ఆ గొర్రె ఎదిగితే తోడేలు తెలీదా? అది తెలుసు లేదు. ఒకసారి చీర అర్థమైందా? అదే కాదా? గుర్తు గారికి అర్థమైంది, మీకు అర్థమైందా? థ్యాంక్స్. ఇప్పుడు చెప్పేదా శ్రీకాకుళం కూడా అవడం, అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అర్థం చేద్దాం. ఒకసారి వెళ్ళి ఇప్పుడు వీడియో పెట్టే గుడి బాగుంది, అది లాంగ్వేజ్ సార్, మీకు అక్కడ ఊహించలేదు. అలా అంత దిగజారిపోవడం. పోని వాడు మగ పశువు పక్కన పెడతాం. ఇది ఏ జిల్లా సార్? ఇది ఏ జిల్లా? మీరు చెప్పండి. గోదావరి దేనికి ప్రత్యేక? గోదావరి అంటే ఏం గుర్తు రావాలి? గోదావరి జిల్లా అంటే ఏం గుర్తు రావాలి? నువ్వు మాట్లాడ. అన్నపూర్ణ 1 పాయింట్. నెక్స్ట్ ఇంకా అసలు పాయింట్ చెప్పలేదు. ఆల్ గుడ్. నేను చెప్తాను ఏంటే, యాపిల్ దగ్గర టీ దగ్గర టిఫిన్ తిన్నారా? మర్యాద. రామో విగ్రహవాన్ ధర్మ. గోదావరి జిల్లా విగ్రహాన్ మర్యాద, అవునా కదా? అలాంటి గోదావరి జిల్లాలో ఆడది నల్లట్ట పుస్తకం ఆ విషమెక్కిన ఆడది మీరు వినలేరు. ఆల్రెడీ కొన్ని వీడియోలు పెట్టారు, కొన్ని పెట్టలేరు. వినలేరు భాష. మన వీ కాంట్ అటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. అంత దిగజార్చుతుంది ఎడాగం. నా బాధ ఏంటంటే, మూర్తిగారి బాధ ఏంటంటే, మనం మరీ అంత దుర్తి బతికేస్తే ఎలాగా? సిగ్గు, శరం, నైతికత, బాధ్యత, సామాజిక స్పృహ, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు.
కనీసం మన ఇల్లు పక్కన ఇల్లు అంటుకుపోతుంది కదా, ఇంటి పక్కన ఇల్లు అంటుకుపోతుంటే తర్వాత మన ఇల్లు కూడా అంటుకుంటుందేమో. తెలుసా మీకు? ఎప్పుడు ఇల్లు ఆపడానికి వెళ్ళారు మీరు? ఆకలి అంటుకుపోతే వెళ్ళేదా? చిన్నప్పుడు నాకైతే బాగా గుర్తు, అమ్మమ్మ గారికి వెళ్తే మావయ్య వాళ్ళ ఎదురిల్లు, అది ఇంకో మావయ్య అంటుకుపోయింది. ఎవరికి? మావయ్య అంటుకుపోలే, దగ్గరలో అంటుకుపోయింది, పొగలు వచ్చేస్తున్నాయి. మిగిలిన మావయ్యలు పరిగెత్తికెళ్ళారు. ఈ మావయ్య వెళ్ళ, చెరువులో నీళ్లు, గోళాల్లో నీళ్లు, తొట్టులో నీళ్లు, ఇంట్లో నీళ్లు, పైన పోసేస్తాడు తాడేకి మీద. చిన్న పొగలు కదా, వెళ్ళగల అందరి మావయ్యలు అక్కడికి వెళ్ళారు, ఈ మావయ్య వెళ్ళలేదు. ఇంటికి ఏమవ్వలేదు, నీళ్ళు వస్తాడేంటి, బాగానే ఉంది కదా ఇది. నా ప్రశ్న, బాగాలేదు కదా అంటే అమ్మమ్మని ఎవరినో అడిగారు, అమ్మమ్మ ఇల్లు బాగానే ఉంది కదా, నీళ్ళు వస్తాడేంటంటే, ఒరే పిచ్చిపడవా, అక్కడ ఇల్లు అడ్డుపోయిందా? వీళ్ళు ఆర్పడంలో ఫెయిల్ అయ్యారు అనుకో, అదలా ఒకదాన్ని ఒకటి అంటూ మంటికి వచ్చింది కదా. ముందు జాగ్రత్తగా కొన్ని నీళ్లు పోసేస్తే ఇలా మంట వచ్చినా ఇల్లు సేఫ్టీగా ఉంటుంది. అమ్మమ్మ బడికి వెళ్ళి ఉండదు కానీ జ్ఞానం ఉంది. మావయ్య ఏదో 1, 2, 5 చదువుకుంటాడు కానీ జ్ఞానం ఉంది. ఇప్పుడు నువ్వు బీటెక్ చదువుతావు, నీకు జ్ఞానమే ఉండదు. ఇంగ్లీష్ పిహెచ్డి కూడా చేస్తావు, నీకు జ్ఞానమే ఉండదు. వాడు ఎవడో ఉన్నాడండి, ఐఏఎస్ పేరు ఏదో ఉందండి, తెలంగాణ. అసలు మరి ఏం తింటారో తెలియదు నాకు. అంటే ఉదాహరణకు వాడిని చెప్తున్నా, మధ్యాహ్నం మేము పట్టిసీమ వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకొకరిని ఎవరో చూసాం. కొన్ని పేర్లు చెప్తే ఏమవుతుందంటే అనవసరంగా వాడిని తీసుకెళ్ళి గోపురం మీద కూర్చోబెట్టినట్టు అవుతుంది. అది కూడా పేరు చెప్పడం, వాడిని ఫేమస్ చేయకూడదు కదా పనికి వాడిని. వాడు అంటాడు ఐఏఎస్ వాడు అంటాడు మనం బతుకమ్మలకి పూజ చేయకూడదు, బతుకమ్మంటే దుర్గాదేవి. తెలంగాణలో బతుకమ్మ పండగ చేస్తారు కదా, మనం దుర్గమ్మ తల్లి నవరాత్రి. బతుకమ్మలకు పూజ చేయకూడదు, నరకాసురుడు రావణాసురుడు చేయాలంట. వీడు ఐఏఎస్ ఎలా అయిందో నాకు అర్థం కాదు. 35 బ్యాచ్ నాకు అర్థం కాదు సార్, నాకు అర్థం కాదు అసలు వీడికి ఐఏఎస్ ఎలా అయ్యాడు నాకు అర్థం కాదు. కొన్ని మిగిలిన గొర్రెల విషయం వదిలేయి, వాడు గొర్రెలే మాకు తెలుసు కాదని చెప్పాం. రావణాసురుడి మీద పాటలు, రావణాసురుడు వాళ్ళ జాతి నాయకుడు ఏవో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాదు. ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఏం పేరు నీ పేరు? స్వామినాయుడు. చెప్పు, రామాయణం జరిగిందా జరగలేదా? జరిగింది. కాసేపు నువ్వు గొలువు అనుకో, రామాయణం జరగలేదా అమ్మ. ఇప్పుడు నీతో ఇక డిస్కషన్ అవసరమా? లేదు కదా, అంటే అయిపోయింది కదా సార్. అయినా సరే వీడు గొలువు కదా, బొరలేదు కదా. వీడు ఏమంటాడంటే రావణాసుడిని రావణ అన్యాయంగా చెప్పారంట. ఇందాక ఏమన్నాడండి? రామాయణం జరగలేదన్నాడు. మళ్ళీ రామాయణం జరగలేదన్నప్పుడు రావణాసుడు మీ జాతి నాయకుడే ఉంటుందా? తలకాయలు ఉన్నాయా మీకు? అందుకే తప్పక పాట పాడుకుంటాను. అంటే మరి మధ్యలో కొంచెమన్నా సీరియస్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వగా ఏ పాట చెప్పండి. పాడనా? గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వాడెవడు గొర్రె కాడంతే. మరి ఏం చేయాలి అంటే మీ ఇంగ్లీష్లో మాట చెప్తారు. ఇఫ్ యు ఆర్గ్యూ విత్ ఎ ఫూల్ you cannot bring them up, but damn sure he will drag you down. తెలుగు మీరు ఓ బ్రతకోడితో మూర్ఖుడితో వాదించారనుకోండి,
వాడిని మీరు పైకి తీసుకెళ్ళారు, కానీ రాసిస్తారు వాడు మిమ్మల్ని కింద లాక్కెళ్ళిపోతారు. అదే ఆ కెపాసిటీ. ఎలా లాక్కెళ్ళిపోతారో తెలుసా? వాడు అనకూడని పదాలన్నీ వాడతాడు. మరి మనం లడ్డది ఉంటుంది కదా, అది కొంచెం పైకి కిందకే తిరుగుతుందిగా, అది హెట్లోకి వెళ్ళి పెరిగేద్దగా, అది నోటిలోంచి వచ్చారు. ఫైనల్గా ఏంటంటే నువ్వు పాలింటూ పిట్ ఆడు సూపర్ హిట్. మీకు అర్థమైందా? నువ్వు బాగు చేయలేవు, ఎందుకంటే వాడు ఆ స్థాయి కిందది నేను లాక్కెళ్ళిపోగలడు, అది మన కెపాసిటీ. అందుకని మనం ఎప్పుడైనా, నేను ఆ శ్రీనివాస్ అనే శ్రీకాకుళం గొర్రె అనకూడదు, గొర్రె హట్ అవుతుంది ఈ మధ్య కళ్ళలోకి వచ్చి కంప్లైంట్ చేసి, ఎందుకంటే మేము ఏం చేశాము సార్, ఎవరికైనా అపకారం చేశామా? ఏదో మా బతుకేదో ఆ గడ్డి తిని ఏదో ఆకు తిని బతుకుతున్నాం, మీరు మాటి గొర్రె మమ్మల్ని అవమానిస్తున్నారు. మేము ఎవరిని కొమ్మలేదు, ఏం చేయలేదు, ఏ రక్తం తాగలేదు, మీరు తోలేదు వాడుకోండి, మమ్మల్ని ఎందుకు అట్ చేస్తారు? అందుకే గొర్రె తీసాం. సో ఈ తోడేలు ఎంత విషం కక్కిందంటే తర్వాత విందులు వీడు ఆడియన్స్. ఇప్పుడు అతన్ని అన్ని తిట్టిన తర్వాత కూడా నన్ను మంచిదా, నువ్వు ఎప్పటికైనా మనిషిని కావాలని కోరుకుంటానా, మంచిది, నీ పెంపకం తప్పు కాదు, నీకు మధ్యలో ఎక్కిన విషం తప్పది అని బ్లాక్ చేశాను. ఓ 10 రోజుల తర్వాత వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. ఎవరంటే నేనే, మీతో మాట్లాడాలి అన్నాడు. నేను అప్పుడు మళ్ళీ అన్బ్లాక్ చేసి వాట్సాప్లో, నువ్వు అన్ని మాటలు మాట్లాడేవు కదా, ఒక సారీ చెప్పేసి నువ్వు మనిషి అయ్యేవు అని నాకు అనిపించేలాగా క్షమాపణ చెప్పేస్తే మాట్లాడతాం అన్నా. నేనేం తిట్లా, అప్పుడు చెప్పే ఇప్పుడు తిట్లా. మళ్ళీ ఒక 5-6 మెసేజ్, ఒరే అరే అంటే ఇలా ఒక్క తోడేలు కాదు కదా భాష, ఇంకా అలాంటి ఒక సైకోయిక్ పీపుల్ తయారు చేస్తుంది. అందువల్ల నేను ఇంగ్లీష్లో మాట చెప్తాను, మళ్ళీ తెలుగులో చెప్తా కావాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్, లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమిడియట్లీ రిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే నేను వెంటనే వాడిని డిలీట్ చేస్తాను, వాడిని మూసేస్తాను, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా. వాడికి నాతో మాట్లాడే అదృష్టం లేదు. ఇప్పుడు మనం ఎందుకు ఆ వాదాలు అనవసరం, బాగా గుర్తుపెట్టుకోండి. వాడితో వాదించి మీరు మీ చైతన్యం, మీ మనశ్శాంతి నాశనం అయిపోతుంది. దానికంటే మీరు భగవద్గీత ఒక అధ్యాయం చదువుకోండి, రామాయణం ఒక సర్గ చదువుకొని, గుళ్ళోకి దండం పెట్టుకోండి, లేదు ఒక చిన్న పిల్లని కూర్చోబెట్టి వాడికి శ్లోకం నేర్పండి. ఏది చేస్తే బలం వస్తుందో అది చేయండి, ఏది చేస్తే బలం వస్తుందో అది చేయండి. వాడిని అడగడం మాత్రమే. దీనికి ఉదాహరణ ఇస్తాను. ఒక 30 ఏళ్ళ క్రితం నాకు 14-13 ఏళ్ళ వయసు ఉండొచ్చు. సైకిల్ మీద తిరుగుతుంటే రైస్ మిల్ దగ్గర ఒక చోట సభలు పెట్టారు. ఏం సభలు? లోయ సభలు పెట్టారు. పెడితే మనందరికీ ఈ కోవిడ్ కంటే కూడా పెద్ద రోగం ఉంది హిందువులకి. ఏంటది? మీరు చెప్పగలరు? అన్ని మతాలు ఉంటే అందరూ సమానమే. అది నిజమా రోగమా? సెక్యులరిజం ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ COVID-19. ఇది కరోనా కంటే పెద్ద రోగం. ఈ రోగమే మన దేవాలయాల దుస్థితి కారణం, ఈ రోగమే మన జనాభా తరుగుదలకు కారణం, ఈ రోగమే మన పిరికితనానికి కారణం, ఈ రోగమే
మన సంస్కృతి విధ్వంసానికి కారణం. ఎందుకంటే ఈ రోగం నల్లనరాన ఎక్కించుకున్న నీచులు ఎవరంటే మనోళ్ళే. ఈ రోగం నల్లనరాన ఎక్కించుకున్న నీచులు మన వాళ్ళు మాత్రమే. ఎప్పుడైనా ఇంగ్లీష్లో చెప్తారే గివ్ రెస్పెక్ట్, కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి నా వీడియో చూసారే మీరు అందరూ, చాలా చాలా స్పష్టంగా చెప్తాను నేను. అందులో అంటే రాయలసీమలో మొలాజ్ ఏం లేదంటారు, అంటే మొహమాటం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు. గవర్నమెంట్ సెక్యులరిజం అనే పదం వాడడానికి అస్సలు అర్హురాలు కాదు. ఏ గవర్నమెంట్ అయితే, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా సరే, ఫలానా మతస్థులకి నేను రాయితీలు ఇస్తాను అంటే ఆ గవర్నమెంట్ సెక్యులరిజం అనే పదం వాడడానికి సరిపోతుంది. సెక్యులరిజానికి డెఫినేషన్ తెలుసా ఎవరికైనా? సెక్యులరిజం అంటే ఏంటి? మతం వ్యక్తిగతం, గవర్నమెంట్ అనేది ఆయా మతాల వాళ్ళు వారి వారి ఆరాధనా పద్ధతులను చేసుకుంటుంటే ఏర్పాట్లు చేయగలిగితే చెయ్యాలి, లేకపోతే మూసుకుని ఉండాలి. అది సెక్యులరిజం. నువ్వు గుళ్ళోకి వచ్చేస్తావు, ఉండిలు ఎత్తుకుపోతావు, భూములు ఎత్తుకుపోతావు, స్థలాలు ఎత్తుకుపోతావు, బాండ్లు కూడా ఎత్తుకోవడానికి ప్లాన్ చేస్తావు, కిరీటాలు డైమండ్లు ఉంటే ఎత్తుకుపోతావు, పాస్టర్లు జీతాలు ఇస్తావు, చర్చిలు కట్టడానికి డబ్బులు ఇస్తావు, దర్శనానికి 200 కిలోమీటర్లు నడిచి వస్తే ఆన్లైన్ టికెట్ అంటావు. మా గుళ్ళోకి మేము వెళ్ళడానికి టికెట్ ఏమిటిరా చవట అని ప్రశ్నించలేని చవట్లే సెక్యులర్ కుక్కలు. ఇక్కడ ఉన్నాయా కుక్కలు? కుక్కనంటే కుక్కనంటే ఉంది. అసలు ఏ జంతువులన్నా పోలిద్దామంటే అన్నీ ఇదే. ఏ రాత్రి తెల్లారో కలవచ్చేదే. మమ్మల్ని ఎందుకంటానంటే, ఎందుకంటే భూమి మీద ఏ జంతువు కూడా మనిషికి అపకారం చేయదు, మనిషి ఒక్కడే అన్ని జంతువులకు అపకారం చేస్తుంది. మోస్ట్ డేంజరస్ యానిమల్, మోస్ట్ డేంజరస్ క్రీచర్ ఇది హ్యూమన్. ఎన్నిసార్లు చెప్తాం, ఎన్ని చెప్తాం? పూజారి మీద పెత్తనం చేసే ఆఫీసర్లు అనే పనికిమాలని గవర్నమెంట్ ఏర్పడుతుంది గొల్లలో. మసీదు మీద పెత్తనం చేయడానికి ఇవ్వబడలేడు. వీడు స్నానం చేయకపోయినా కూడా వాడు చొక్కా కాలం నడపకుండా, పంతులు రేపు నీ డ్యూటీ అక్కడ వీడు వీడికి అంటే ఓరా లేదు, వీడికి 60,000 70,000 జీతాలు. నువ్వు ఉండిలో వేస్తావుగా పనికిమాలినాడు నిన్న మేపరానికి, నూనెకింత వాడి దయ, నూనెకింత వాడి దయ, ఇంతే దీంతో సరిపెట్టుకో వాడి దయ. ఇంకో విషయం ఏంటి తెలుసా? నా దగ్గర ఒక పూజారి ఎంత రోధించాడో. ఎక్కడైతే నరసరావుపేట దగ్గర ఒక పల్లెటూరు వెళ్తే ఆ రోజు ఏదో వైకుంఠ ఏకాదశి లాంటి మంచి రోజు. నిన్న రాత్రి పంపాలి కూడు, వాడు గొర్రెబిడ్డ, వాడు ఇవాళ మధ్యాహ్నం పంపాడు. జీతం ఎక్కడదే? ఉండేలో నువ్వేసే డబ్బులే. మీ దేవుడు ఎవరు? వాడి దృష్టిలో మన దేవుడు ఎవరంటే సాతాను. వీడి పేరు అదే పేరు. మళ్ళీ సాతాను పేరుతో వీడు బతుకుతాడు. సత్యమైట్లో హిందూ అని వీడు బతుకుతాడు. ఆ సాతాను అని చెప్పే దేవుడికి హుండీలో డబ్బులు వేస్తే
ఆ డబ్బులు జీతంగా సిగ్గు లేకుండా తీసుకుంటాడు. వాటి గుళ్ళో ఈవో కింద వేస్తారు. పోనీ ఈవో ఏమన్నా పనివాళ్ళ పని చేస్తాడని చేయడు, పెత్తనం చేస్తాడు. వాడు పెత్తనం చేయడానికి కారణం ఎవరో తెలుసా? మీరు ఎప్పుడు మీ 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 వాళ్ళ పేపర్లు వెళ్ళిపోయాడు, ఇక్కడ పేపర్ కాదు అలాగే. మీరు ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనందరికీ ఇంగ్లీష్లో మళ్ళీ చెప్పక తప్పట్లే సార్. మీరు అబ్జర్వ్ చేయండి, it is very strange to find in India, whenever you see Santosh Alright, correct, alright, thank you. Whenever you see police, you're supposed to feel compelled. But in India, it's very strange to see. They are afraid. తెలియదు. పోలీసు చూస్తే సహజంగా ధైర్యాన్ని పొందాలి. మన దరిద్రం, మన దేశంలో పోలీసుని చూస్తే డరంటే ఇందులో భయం. పోలీసు తెలుగులో ఏమంటారు? మరి నీ భయం ఎందుకురా అంటే రా తీసి బాగా పెట్టారా ముందు? ఏంటి అసలు? ఓకే, నెంబర్ 2, మనం గుళ్ళోకి వచ్చిన లేదా ఇంకో ఎక్కడికి వెళ్ళినా నేను ఒక వీడియో అంటే చాలా చాలా బర్న్ అయిపోతుంటుంది హార్ట్. ఒక రైతు కాళ్ళు కొట్టుకుని బతిమాలుతున్నాడు ఆఫీసర్. వాడు కాలుతో తల్లాడు. నేను ఎంత బర్న్ అయిపోయానంటే ఆ ఫేస్బుక్ పోస్ట్ పైన ఏం రాశా అంటే, ఈ ఆఫీసర్ అన్నం లేకుండా చచ్చిపోవాలి అని రాశా. నిన్న ఇక్కడ ఉన్నప్పుడు వేగేశ్వరంలో ఉన్నప్పుడే ఏదో ఫేస్బుక్ చూస్తుంటే ఆ శాస్త్రి ఆఫీసులో కూర్చుని రోడ్ల మీద ధాన్యం ఆరబోసాడని ఆ ధాన్యాన్ని సీజ్ చేసి రైతు మీద కేసు. ఇప్పటికే వ్యవసాయం నాయకపోయింది. ఎవడో వ్యవసాయం చేసే ఉత్సాహంతో లేడు. రైతులు రోడ్ల మీద ఎందుకు ధాన్యం పోసారు? వాళ్ళకి సరదానా? పని లేక? నువ్వు ఒక అనౌన్స్మెంట్ చేసి రోడ్ల మీద పోయకూడదు, మా పోలీసులు వస్తారు, మీకు బస్తాలు పడతారు, వాళ్ళు కూడా అన్నమే తింటున్నారు, ఏం గడ్డి ఏం తినట్లేదు, మేము అన్నం తినాల్సిన వాళ్ళమే, నువ్వే దిక్కు, నువ్వు లేకపోతే మొత్తం ప్రపంచం సిక్కు, మా ఊళ్ళో వస్తారు, బస్తాలు పడతారు, రోడ్ల మీద పోయిద్దు, రైతు సోదర పోలీసు సోదరులు వస్తారు, చక్కగా మన స్కూల్ మైదానానికి మన వాళ్ళే ఆటోలు అయ్యి పెడతారు, అక్కడ ఆరబోసుకోండి, మా వాళ్ళే పట్టాలు. అది గవర్నమెంట్ అంటే రైతు కాళ్ళు పట్టుకుని బతిమాలాలే. రైతులు నడువులు చేసి కబుర్లు చెప్తారే ఇక్కడ అండి. రైతునా ఓ 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే విత్తనాల కోసం ఏం చేసేవారు చెప్పరా? విత్తనాల కోసం ఏం చేసేవారు? గట్టిగా అందరూ అదే కదా సార్. గాజే అని ఉండేది తెలుసా? గాజే అంటే గాజి తెలుసా? కుర్రవాడు ఇది తెలు 20 ఏళ్ళు ఉంటాయేమో. గాజి అంటే తెలుసా? విన్నావు, థ్యాంక్స్. సామెత ఉండేది, మూర్తి గారికి ఎలాగే తెలుస్తుంది. గాజి కింద పందికొక్కున తయారయ్యాడు. గాజె మీన్స్ ఈ ఒట్లు ఒక
ఒక తయారు చేసి గుండ్రంగా. ఇప్పుడు కూడా నేను ఒక చోట చూశా, ఊరి పేరు పేకేరు. లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఉంది, వాడట్లేదు. ధాన్యం నిలవబోసి రైతు దగ్గరే విత్తనం ఉండేది. మరి ఇప్పుడు మనం ఎంతో ఎదిగాంగా, అందుకే రైతు క్యూలో నించోవాలి ఎంట్లో. దేనికి? విత్తనం కోసం. బయట 1400 వెళ్తే గవర్నమెంట్ 2500కి ఇస్తుంది, మంచి క్వాలిటీ లేని విత్తనాలు. మళ్ళీ అప్పుడప్పుడు లాఠీ చార్జీ, బేడీలు, వీలైతే తుపాకీలు కూడా. ఏదో అన్నం పెట్టేవాడు చాలా బాధగా ఉంటుంది అన్న. ఇక్కడ మాట్లాడుకోవడం కాదు, అసలు మనం అసలు ఎదిగేమనే పదమే వాడకండి. ఎప్పటిదాకా? ఈ దేశంలో గోహత్యలు ఆగే వరకు, ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగే వరకు ఎదిగేమనే మాటే మాట్లాడకండి. సిగ్గులే, పెద్ద పెద్ద మేటలు కడితే ఎదిగినట్ట. అన్నం పెట్టేవాడు చచ్చిపోతుంటే అసలు ఇది మాట్లాడేందుకు? వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉన్నాడు, అది ఇక్కడ లేదు. అప్పనపల్లి లేదా? అప్పనపల్లి బాలబాలది. ఆ ఫోటో ఉంటే ఎవరింట్లో అయినా అది ఉంటుంది. పుట్ట, సోమవారి పాలు తాగేది ఎవరికి గుర్తుందా? అలాగే జగ్గేపేట దగ్గర ఊరి పేరు మర్చిపోయారు, అక్కడ పుట్టే ఉంటుంది సార్. ఆ పుట్టకే నామాలు పెడతారు, దానికి పూజ. మరి సాయంత్రం 6 వరకే, 6 తర్వాత మళ్ళీ క్లోజ్. ఎందుకని? ఆ పుట్టలో పావులు తిరుగుతాయి. ఎందుకే వాళ్ళు ఏం చెప్తారంటే, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కోసం వెతికినప్పుడు అందులోనే ఉన్నాడు. తర్వాత తిరుమల వచ్చాడు, తిరుమలగిరి దాని పేరు గుర్తొచ్చింది. జగ్గేపేట దగ్గర తిరుమలగిరి ఊరి పేరు, కొండ మీద బాగుండదు. సరే, వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మ, శివుడు, తెలుసు కదా మీకు స్టోరీ. ఆవుగా దూడగా వచ్చారు. పాలు ఆయన తాగుతుంటే ఇతను గొల్లవాడు వచ్చి కొట్టబోతే, గొడ్డలతో కొట్టబోయాడు, వాడు చేస్తూ ఉంది. తప్పున పైకి లేచాడు స్వామి. ఏమైంది? స్వామి తగ్గలేదుగా. నేను మీకు ముందే చెప్పా, అనాలిసిస్ చేయండి. మీ పెళ్ళైంది కదా, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిని ఎవరో కొట్టబోతుంటే తక్కువ మీరు అడ్డం వెళ్ళారు,